ఎన్నన్నా చెప్పుండ్రుల్లా రాజకీయం అంటే కేసీఆర్ సార్దే. ప్రతిపక్షంలో ఉండంగా ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని ఇంకో పార్టీలకు ఎట్లా తీసుకుంటారండి? రాజకీయాల్లో గింత వ్యభిచార బుద్ధా అని ఆర్పారర్చుకొని పవర్లకు రాగానే అరే వాళ్ళు వస్తామంటే మేమేం చేయాలి, మీతో కలిసి పని చేస్తాం సార్ అంటే సరే అని వెల్కమ్ చేసిన అని అంటాడు. మళ్ళా ప్రతిపక్షంలోకి రాగానే గిదేం తరీకా అని కేసులు వేపిస్తాడు. ఎవ్వలైతేంది ఎట్లయితేంది అందరూ మన పార్టీలనే ఉండాలి, మనతోటే ఉండాలనేది పెద్దసారి ఆపోచన. ఇంకా చిత్రమైన ముచ్చట ఏందంటే అప్పట్లో కలవాడి ఇప్పుడు కావలించుకుంటున్న కొత్త లీడర్ జీవన్ రెడ్డి సారు బరాబర్ 20 ఏళ్ల కిందట కరీంనగర్ ఎంపీ సీట్ కోసం ఐషికి తైసి అన్నోళ్ళే ఇద్దరు. కేసీఆర్ సారు టీఆర్ఎస్, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్. మళ్ళీ 2 ఏళ్లకు అదే సీట్ల ఫైటింగ్ చేస్తే రెండో పారి కూడా గులాబీ పార్టీ గెలిచింది. అప్పుడు టక్కరిచ్చిన కారే ఇప్పుడు డోలు తెరిచి ఎల్కని చెప్తుంది అన్నట్టు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇద్దరు కొట్లాడేటప్పుడు టీడీపీ టికెట్ మీద నిలబడ్డ ఎల్ రమణ సార్ను కూడా గులాబీ గుట్లకు గుంజుకున్నాడు. ఇక 2014 సైకిల్ మీద 2018లో కాంగ్రెస్ కెళ్లి గజ్వేల్లోనే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి ఒడుపుతోటి కండువా కప్పి ఎంట తిప్పుకుంటున్నాడు మన సారు. ఈడ కూడా సేమ్. ఇద్దరు నడిమిట్లకు వచ్చిన తోంకుంట నరసింహారెడ్డి గారిని కాంగ్రెస్ లకి వెళ్ళి పట్టుకొచ్చి గులాబీ భవన్ లో పెట్టుకుంటే అమ్మో నేను ఉండనని మళ్ళా గాంధీ భవన్ లకు దుంకి దూరం అయ్యిండు. ఇక సారు టీఆర్ఎస్ పెట్టంగానే సిద్దిపేట ఎమ్మెల్యేగా నిలబడి అటుకెళ్లి సైకిల్ మీద పోటీకి వచ్చిన మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కారెక్కించుకున్నాడు. అటెంక సార్ను ఓడగొట్టాలని చూసిన ఇంకొకరిద్దరిని కూడా పార్టీలకు రప్పించుకున్నాడు అప్పట్లోనే. ఇక మొన్న అసెంబ్లీకి రానియద్దని తిప్పలబడ్డ ఒక లీడర్ కు కూడా మతలబ్ పంపిండట, నా తానికి రా అంతా నేను చూసుకుంటా అని. 40 ఏళ్ల రాజకీయ అనుభవం మళ్ళా ఎవరిని ఎట్లా బుద్రకియాలనో ఎట్లా తవ్వకు తెచ్చుకోవాలనో బగ్గా టెక్నిక్ తెలిసిన మనిషి ఆయే. నా మీద పోటీ చేసిన వాళ్ళంతా ఆఖరికి నా కాడికే వస్తున్నారని సార్ ఎంత ఖుషి అవుతున్నాడో పో.